కాదు కూడదని పిచ్చి ప్రయత్నాలు చేస్తే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్త. వదినా, దాక్షాన్ని ఎందుకు తిడుతున్నావు? నీ భార్యను నేను తిట్టకూడదా శంకర్? నా చెల్లెల మీద నాకు ఆ చనువు అధికారం లేవా? ఏదో తప్పు చేసింది, అందుకు మందలిస్తున్నాను. మా అందరి మీద నీ కాకపోతే ఎవరు కాకుంటుంది వదినా? తిట్టడం కాదు, మేము తప్పు చేస్తే కొట్టే అధికారం కూడా నీకుంది. ఆ విషయాన్ని మీ ఆవిడికి చెప్పు. దాక్షాని, ఏం తప్పు చేసావు? అబ్బే ఏం లేదండి. ప్రతి క్షణం మీ కష్ట సుఖాల గురించి ఆలోచిస్తూ మీకు అండగా ఉండే రామరాజు గారు మీ సొంత మనిషిలా కనిపించలేదా మీకు? రేపు స్వచ్ఛమైన మనసులతో మీరంతా వచ్చి వీళ్ళని ఆశీర్వదించండి. జరిగిన విషయాలన్నీ మర్చిపోయి రామరాజు గారికి, ఈ కుటుంబానికి ఎప్పటిలాగే అండగా ఉండండి. ఏ తలంపులు మదిలో మెదిలి చిరుమందహాసము చేయిచుంటిరి శ్రీవారు? తమరి మాటల మాయాజాలము మస్తకమునకు స్ఫురించి చిరుదరహాసము చేయుచుంటుని శ్రీమతి. నేనంటే సినిమా నాలెడ్జ్తో గ్రాంధికంలో మాట్లాడాను. మీరు నిజంగా నాటకం వేసిన అనుభవం ఉన్నట్టు అలా డైలాగ్ చెప్తున్నారు. భలేదానివే. స్కూల్ డేస్లో మనం పౌరాణిక నాటకాల్లో ప్రదర్శిస్తే నా పర్ఫార్మెన్స్ చూసి ఫుల్లుగా విజిల్స్ చప్పట్లు కొట్టేవాళ్ళు తెలుసా? ఆ రోజుల్లో అందరూ కలిసి నాకు ఇచ్చిన బిరుదేంటో తెలుసా? సహజ నట కిశోరం. సహజ నట కిశోరం. అబ్బో, అబ్బాయి గారి వెనుక పౌరాణిక చరిత్ర ఉందన్నమాట. మరేమనుకున్నావు సీత? కానీ ఈరోజు నువ్వు ఊరి జనం ముందు మాట్లాడిన మాటలకి నా మనసులోనే క్లాప్స్ విజిల్స్ కొట్టాను. నీ వాగ్దాటికి మురిసిపోయాను. ఊరుకోండి, నా ప్రతి మాట వెనుక ఉన్నది మీ ప్రోత్సాహమే, మీరున్నారన్న ధైర్యమే. లే సీత, ఇదంతా నాకు నీ మీద అభిమానంతో చెప్తున్నానే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు రామాయణంలో రావణాసురుడు ఎత్తుకెళ్లిన సీతమ్మ తల్లికి అంత కష్టంలో కూడా శ్రీరామచంద్రుడు తన కోసం ఉన్నాడన్న ధైర్యమే కొండంత బలం. ఏ కష్టం వచ్చినా ఈ రామరాజుకి ఈ సీత తోడున్నదనేదే కొండంత బలం. పొగడతల రామాయణం మొదలు పెట్టేశారా? పొగడత కాదు సీత, ఇది ముమ్మాటికి అక్షర సత్యం. చాలండి. పోనీ ప్రేమాయణం చెప్పుకుందామా? ఏం వద్దు కానీ పొద్దుపోయింది, పడుకోండి. పడుకునే ముందు మీ శ్రీవారికి ఏదైనా లంచం ఇస్తే పోండి. దాక్షాని, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? మీరే వెళ్ళి తాగండి. నీ చేతులతో ఇస్తే మంచినీళ్ళు కొబ్బరి నీళ్ళ ఉంటాయి దాక్షాని. ఈ మాటలకి ఏమీ తక్కువ లేదు. అసలు మీరు నాతో మాట్లాడకండి. అబ్బో, ఇదంతా అలాగే. ఏంటి మేడం, నేను వదినకి సపోర్ట్ చేసి మాట్లాడానని అలిగారా? అలాగరా మరి? నేనేమంత తప్పు చేశానని అక్క నన్ను అలా తిట్టింది?
మీకేం తెలుసని మీ వదిన అలా వెనకేసుకొస్తున్నారు? చూడు దాక్షాయణి, మా అన్నయ్య నాకు తండ్రితో సమానం, మా వదిన నాకు తల్లితో సమానం, వాళ్లే నా దైవం కూడా. ఈ ఇంట్లో ఎవరి మీదైనా అధికారం చేసే చనువు హక్కు వాళ్ళకున్నాయి. పెద్దవాళ్ళు తిట్టారని ఇలా అలగడం తప్పు. నాకు తెలుసండి, మీరు నన్నే తప్పు పడతారు. అయినా చిన్న తప్పుకే అక్క నన్ను అన్నని మాట్లాడడం ఎందుకు? ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో వదినకి బాగా తెలుసు. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు, తప్పు చిన్నదైనా గట్టిగా మందలించమన్నారు. అందుకే వదిన నేను తిట్టుంటుంది. ఏంటండి మీరు? నన్ను సపోర్ట్ చేస్తానని మాటిచ్చారు, కానీ ప్రతి విషయంలో మీరు అక్కకే సపోర్ట్ చేస్తున్నారు. బావగారు నాకు పెత్తనం ఇస్తే వద్దు, వదినకే ఉండాలి అన్నట్టు చెప్పారు. ఇందాకేమో అక్క నన్ను తిడుతుంటే ఆ హక్కు తనకుందని వెనకేసుకొస్తున్నారు. మీ వదినకే తప్ప మీ దగ్గర నాకంటూ ఏ విలువ లేదా? నీకింతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను దాక్షాయణి, నీ విలువ నీకు ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది ఏదైనా అన్నా వదిలిన తరువాతనే. వాళ్ళని కాదని నేను ఏ పని చేయలేను. వాళ్ళని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడను. నేనే కాదు, నువ్వు కూడా అలాగే ఉండాలి. వామ్మో, వీడేంటి రివర్స్ అయ్యేలా ఉన్నాడు? ఎందుకుండనండి, నేను కూడా అక్కా బావ మాట కాదని ఏ పని చేయను. కాకపోతే అక్కలా తిట్టే బదులు తప్పు అలా కాదని సర్ది చెప్పొచ్చు కదా. తిట్టేసరికి కొంచెం బాధ అనిపించింది. అయినా నాకేం అక్క మీద కోపం లేదు, నా కోపం అంతా మీ మీదే. ఇది మరీ బాగుంది. మొగుడు తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అని నేనేం చేశాను? నేను అలిగితే మీరు నన్ను బుజ్జగించలేదు. అవును పాపం, పాలు తాగే బుజ్జా ఇవి, నిన్ను బుజ్జగించాలి. ఇంతకీ ఆలకపోయిందా లేదా? పోయిందిలేండి. నా పెళ్ళానికి అలక తీరిన సందర్భంగా నా పెదాలు నీ పెదాల్ని బుజ్జగిస్తాయి అంటున్నాయి. ఏమంటావు? ఇంకా వ్రతం పూర్తి కాలేదు అంటాను. అబ్బా, ఈ వ్రతం ఒకటి మధ్యలో. పోనీ మీకు బాధగా ఉందంటే వ్రతాన్ని వదిలేద్దామా? లేదు లేదు లేదు, నువ్వు అన్నయ్య వదిన గురించి ఆలోచించి మంచి పని చేస్తున్నావు. వాళ్ళకి పిల్లలు పుట్టే వరకు మనం దూరంగానే ఉందాం. సీత, దాక్షాయణి, దాక్షాయణి, శ్రవణ్, నాని. నానే. వస్తున్నానండి. ఏంటండి ఇవి? రేపు నిశ్చితార్థానికి అందరికి బట్టలు తీసుకొచ్చాను సీత. సరస్వతిని కూడా పిలు. సరస్వతి, మా చీరలు కూడా మీరే ఎందుకండి తీసుకురావడం? చెప్తే మేమే వచ్చి సెలెక్ట్ చేసుకునే వాళ్ళం కదా. మీకు కావాల్సిన చీరలు మీకంటే అన్నయ్య బాగా సెలెక్ట్ చేస్తాడు వదినా. ఆయన సెలక్షన్ ముందు ఎలాంటి వారైనా దిగదుడిపే. అవునవును, చీరల గొప్పతనం అంతా ఆయన మాటల్లోనే కనిపిస్తోంది. సీత, ఇదిగో ఈ చీర నీకు. ఈ చీర చాలా బాగుందండి. మరి చెప్పానా వదినా, అన్నయ్య సెలక్షన్కి తిరిగే ఉండదని? శ్రవణ్, నాని, ఇవి మీకు. మారుతి, ఇది నీకు.
దాక్షాయణి, ఈ చీర నీకోసం. బావగారి టేస్ట్ బాగుంటుందని బావగారితో సెలెక్ట్ చేయించారా, మీ భార్య కోసం మీరే సెలెక్ట్ చేశారా? బాగుండే సెలక్షన్ కంటే భర్త మెచ్చిందే భార్యకి నచ్చుతుంది. ఈ చీర మాత్రం శంకరే స్వయంగా సెలెక్ట్ చేశాడు. పాపం దాక్షాయినికి ఆ పట్టింపులేవీ లేవండి. మనందరి సంతోషమే తన సంతోషం కదా దాక్షాయిని? అవునక్క. సీత, ఈ సరస్వతికి ఇవ్వు. సరస్వతి, నీకు నచ్చిందో లేదో అందరికీ శారీ సెలెక్ట్ చేయడంలో బావగారు సూపర్ అయి ఉండొచ్చు, కానీ సరస్వతికి శారీ సెలెక్ట్ చేయడంలో రాంగ్ స్టెప్ వేశారు. మా అన్నయ్య సెలక్షన్కే వంకలు పెడుతున్నావు దాక్షాయణి. షాప్కి వచ్చిన ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చినవి కాకుండా అన్నయ్యకి నచ్చినవి కొనుక్కొని వెళ్తారు. శంకర్, ఒక నిమిషం. దాక్షాయిని, ఆ చీర నీకెందుకు నచ్చలేదు? చెప్తాను బావగారు. సరస్వతి, ఇది కట్టుకో.
సరస్వతి పెళ్లి కోసం వాళ్ళ నాన్నగారు ఇష్టపడి కొన్న చీరది. అది కట్టుకొని పెళ్లి పీటల మీద కూర్చోవాలని ఆయన ఆశపడ్డారు. ఆ ఆశ తీరకుండానే ఆయన పోయారు. పీటల మీద సరస్వతి పెళ్లి ఆగిపోయేసరికి ఆ చీర అలాగే ఉండిపోయింది. తండ్రి కోరిక అలానే మిగిలిపోయింది. ఈ చీర కట్టుకొని నిశ్చితార్థం రోజు సరస్వతి ఉంటే తన కన్న తండ్రి ఆత్మ సంతోషిస్తుంది. సరస్వతి బాధకి పరోక్షంగా మీ అందరము కారణమే. తనకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేం. ఈ విధంగానైనా కొంచెం తృప్తి మిగులుతుంది. దాక్షాయిని, సరైన సమయంలో సముచితమైన నిర్ణయం తీసుకున్న నిన్ను అభినందన. విధిస్తారు. లాయర్ గారు, స్టేషన్లో అడిగితే సమాధానం చెప్పలేదు. ఇప్పుడు చెప్పండి, నాకు బెయిల్ ఎవరిచ్చారు? నీ మేలు కోరుకునేవాళ్ళు, నీ వల్ల ప్రయోజనం కలుగుతుందనుకునే వాళ్ళు ఇచ్చారు. అదే, ఆ వెల్ విషర్ ఎవరా అని అడుగుతున్నాను. ఆ వివరాలు నీకు తొందరలోనే తెలుస్తాయి. దానికన్నా ముందు ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం వేరొకటి ఉంది. ఏంటది? ఎవరి కోసం అయితే రామరాజ్ ఫ్యామిలీ మీద పగ పెంచుకున్నావో ఆ సరస్వతికి పెళ్లి కుదిరింది. దీనికే ఎంత షాక్ అయితే ఎలాగా? నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? సరస్వతిని పెళ్లి చేసుకోబోయేది నీ శత్రువు రామరాజు తమ్ముడు శ్రావణే. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? శ్రావణ్ గారిని సరస్వతి పెళ్లి చేసుకోవడం ఏంటి? నీ ఆవేశం నా దగ్గర కాదు, వెళ్ళి అక్కడ చూపించు. రేపే వాళ్ళ ఎంగేజ్మెంట్, త్వరలోనే పెళ్లి. నో, ఆ ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదు, ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు. అదాపటానికి నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చింది. ఎలా ఏంటి అన్న వివరాలు నీకు తొందరలోనే తెలుస్తాయి. రామరాజు, నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను, నీ భార్యని వదిలిపెట్టను. సరస్వతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఇంటి కోడలు కానివ్వను. ఒకవేళ నానినే ఇదంతా చేశాడని తెలిస్తే, అమ్మో, ఆయన నానిని ఈ ఇంట్లో ఉండడానికి కూడా సహించడు. ఒకవేళ
నిశ్చితార్థం ఆపడానికి దాక్షాయిని వేసే ప్లాన్ని ఆపలేదంటే సరస్వతి జీవితం కూడా అన్యాయం అయిపోతుంది. సీత, ఈ వెన్నెలో నువ్వు ఇలా కూర్చుంటే బాపుగారి బొమ్మలా కనిపిస్తున్నావు. ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు సీత? ఆహా, రేపు సరస్వతి శ్రావణ్ల నిశ్చితార్థం కదండి, ఏర్పాట్లేమైనా మర్చిపోయానేమోనని ఆలోచిస్తున్నాను. నిజానికి అసలు పెళ్ళిళ్ళే జరగవనుకున్న ఈ ఇంట్లో అనుకోకుండా మన పెళ్లి జరిగింది. ఊహించని విధంగా దాక్షాయణి శంకర్ల వివాహం జరిగింది. ఇప్పుడు భారమంతా నీ మీద వేసుకుని శ్రావణ్ పెళ్లి కూడా జరిపిస్తున్నావు. నా మరిది పెళ్లి చేయడం నాకు భారం ఏంటండి? నా కర్తవ్యం. ఈ ఇంటి పెద్ద కోడలుగా నా ధర్మం. నీ మనసు ఈ వెన్నెలంత స్వచ్ఛమైంది సీత. తన భర్త పిల్లలు తప్ప కనీసం అత్తామామల్ని కూడా పరాయివాళ్లుగా చూసే ఆడపిల్లలున్న ఈ రోజుల్లో మరిదిని బిడ్డలాగా చూసే నీ వ్యక్తిత్వం చాలా స్వచ్ఛమైనది. నాకింత అండగా ఉంటున్న నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు సీత.